గౌరి 70వ భాగం. తల్లి అలా అనటంతో ఇంకేం చెప్పలేకపోయింది నందిని. కానీ నళిని డ్రెస్ మార్చుకుందో లేదో అన్న ఆలోచనలో మాత్రం అలాగే ఉంది. బయటకు వచ్చిన గౌరి, నేను నళినిని పిలుచుకొస్తాను ఉండు బాబు అంటూ లోపలికి వెళ్ళబోయింది. అయ్యో అత్తయ్య, నళినిని ఎందుకు ఇబ్బంది పెట్టటం? అసలే కాలు బాగోలేదంటున్నారు కదా, ఎలా వస్తుంది అని అన్నాడు. పర్వాలేదు, నేను తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. తల్లి లోపలికి వస్తూ ఉండటంతో అప్పటి వరకు తలుపు వెనకాలే నక్కి అంతా వింటున్న నళిని గబుక్కున వెళ్ళి పడుకుంది. లోపలికి వెళ్తూనే నళిని లే అంటూ పిలిచింది గౌరి. కానీ నళినిలో ఉలుకు లేదు, పలుకు లేదు. ఎలా ఉంటుంది? తను నిద్రపోవటం లేదు కదా, నిద్రపోతున్నట్లు నటిస్తుంది. ఏంటే పట్టపగటి పూట ఇంత ముద్దు నిద్ర? బయట బావొచ్చాడు, అక్క బావ మాట్లాడుకుంటున్నా కూడా నీకేం వినిపించటం లేదా అంటూ దగ్గరగా వెళ్ళి తట్టి లేపింది గౌరి. నిజంగానే అప్పుడే నిద్రలేస్తున్నట్లుగా ఆవులిస్తూ లేచి కూర్చుని, ఏంటమ్మా ఇప్పుడు? నేను పడుకుంటే నీకేమైంది అని అరుస్తున్నావు అంది నళిని. నువ్వు మెలకువలో ఉండి కూడా వెలగబెట్టే ఘనకార్యం ఏమీ లేదు, కానీ బయట బావొచ్చాడు నిన్ను చూసి వెళ్ళటానికి. కాసేపు బయట కూర్చుందువు పద అని అంది. ఆ సరే అంటూ లేవబోయి మళ్ళీ ఏదో గుర్తొచ్చిందానిలా, నేనెలా రాగలను అని అంది నళిని. కష్టపడకు, నేను తీసుకెళ్తాలే అంటూ నళినిని లేపి తన భుజాన్ని ఆసరాగా ఇచ్చి బయటకు తీసుకొచ్చింది గౌరి. కాలు బాగోలేనట్లుగా నటించడానికి చాలానే కష్టపడుతుంది నళిని. డోర్ దగ్గర నుంచి బయటకు వస్తున్న నళినిని గమనిస్తూ ఉన్నాడు అభినందన్. అభినందన్ని చూడగానే నళిని మొహంలోని రంగులు మారటం కూడా గమనించాడు. ఇదివరకు ఎప్పుడూ తను కనిపించినా తన మొహంలో ఏదో తెలియని మెరుపు, గౌరవం కనిపించేవి. కానీ ఇప్పుడు తనని చూస్తుంటే భయపడుతున్నట్లుగా అనిపించింది అభినందన్కి. నళినిని తీసుకొచ్చి అభినందన్ ఎదురుగా సోఫాలో కూర్చోబెట్టి, బావతో మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది గౌరి. అభినందన్ కళ్ళలోకి చూడకుండా ఏదో చూస్తూ, బావున్నావా బావా అని అడిగింది. ఏమైంది నళిని, అలా ఉన్నావు? దెబ్బ కాలికేనా తగిలింది? లేదంటే తలకా? లేకపోతే నీ మెదడేమైనా కాల్లో ఉందా అన్నాడు అభినందన్. అతని మాటలకు కోపం వస్తున్నా బయటకు కనిపించనివ్వకుండా నవ్వుతూ, ఏం బావా అలా అంటున్నావు అని అంది నళిని. ఎప్పుడు నన్ను చూసినా ఉత్సాహంగా కనిపించేదానివి, ఇప్పుడేంటి పిచ్చి పిచ్చిగా చూపులు చూస్తున్నావు అన్నాడు. అప్పుడే టీ తీసుకుని బయటకు వచ్చిన నందిని నళిని వైపు చూస్తూ, అమ్మయ్య డ్రెస్ మార్చుకుంది అనుకుని ఊపిరి పీల్చుకుంది. అభినందన్ మాటలకి సమాధానం ఇస్తూ, ఎప్పుడూ లేనిది మా బావకి ఇంత ప్రేమ పొంగుకొచ్చిందేంటా అని పిచ్చి చూపులు చూస్తుంది నా చెల్లి అని అంది నందిని. అదేంటి అలా అంటున్నావు? ప్రేమ ఉండబట్టే కదా చూడ్డానికి వచ్చాను అని అన్నాడు అభినందన్. అంత ప్రేమ ఉంటే అక్కతో పాటే వచ్చేవాడు కదా, లేదంటే పోనీ రావటం వీలు కుదరలేదు, కనీసం ఫోన్ అయినా చేసి ఎలా ఉన్నావు నళిని, ఏమైంది అని కనుక్కునేవాడు కదా. అలా ఏం చేయకుండా ఇలా సడన్గా ఊడిపడ్డాడేంటబ్బా అని అర్థం కాలేదు దానికి. అసలు ఇంతసేపు నిద్రపోయింది కదా, నిద్రలో నుంచి లేచి వచ్చిందేమో, అంతా అయోమయంగా అనిపించి అలా చూస్తుందిలే. నువ్వు టీ తీసుకో అంటూ అభినందన్ ముందు టీ పెట్టింది. అదేంటి వద్దన్నాగా, ఎందుకు చేశావు అని అడిగాడు అభినందన్. నువ్వు వద్దన్నావని చేయకుండా ఉన్నాను, కానీ అమ్మ అడిగింది, అమ్మ కోసం చేశాను కదా ఎలాగో, అందుకే నీకు కూడా ఒక కప్పు తీసుకొచ్చా, పర్లేదు తీసుకో అని అంది నందిని. అప్పుడే బయటికి వస్తున్న గౌరి, ఏంటి నందిని, అలాగేనా చెల్లెల ముందు మీ ఇద్దరు ఉన్నప్పుడు ఎలాగైనా మాట్లాడుకోండి, బయట మాత్రం భర్తకి గౌరవం ఇవ్వాలని తెలియదు అంటూ చిన్నగా కసిరింది నందినిని. నందిని చేతిలో నుంచి టీ కప్ తీసుకుంటూ, పర్వాలేదులే అత్తయ్య, నాకు అలవాటైపోయింది, మీ అమ్మాయి మాట అని సరిపోయిందా అన్నట్లుగా చూశాడు నందిని వైపు అభినందన్. మా అమ్మకు తెలియదు కాబట్టి ఇలా మాట్లాడుతుంది, తెలిస్తే ఎలా ప్రవర్తిస్తుందో నువ్వు ఊహించలేవు అని మనసులో అనుకుని ఓ నవ్వు నవ్వుకొని వెళ్ళి నళిని వైపు పక్కన కూర్చుంది. నోరు తెరిచి మాట్లాడాలంటే చాలా కంగారుగా ఉంది నళినికి. వణుకుతున్న నళిని చేతిలో చేయి వేసి పట్టుకుంది నందిని. నళినిని బాగా గమనిస్తూ, నళినికి దెబ్బలు తగ్గిపోయాయి అనుకుంటా అత్తయ్య, ఇక 2 రోజుల్లో కాలేజీకి వెళ్ళిపోవచ్చు అనుకుంటా అన్నాడు అభినందన్ గౌరీతో. పెద్ద దెబ్బేమి కాదు, కానీ హాస్టల్లో కదా, ఇబ్బంది పడుతుందని ఇంటికి తీసుకురావటమే. నళినిని పంపించగానే నందినిని కూడా పంపించేస్తాను, నువ్వేమి ఇబ్బంది పడొద్దు అంది గౌరి. సరే అత్తయ్య, నేను వెళ్తున్నాను, నళిని జాగ్రత్త, నందిని నేను వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోయాడు అభినందన్. అభినందన్ వెళ్ళిపోగానే నందినితో, నువ్వు ఆ అబ్బాయితో ఇలా మాట్లాడటం ఏం బాగోలేదు నందిని, ఏదైనా ప్రేమతో గెలుచుకోవాలి. నువ్వు చదువుకోవటానికి అతను ఒప్పుకోవడం లేదంటే కారణం నాకిప్పుడే అర్థమవుతుంది.
అసలు అతనితో ఎలా నడుచుకోవాలో, ఎలా నువ్వు అనుకున్నది సాధించుకోవాలో అసలు నీకు తెలియనట్లుగా ఉంది. చెల్లిని చూడ్డానికి ఇంత దూరం వచ్చిన అబ్బాయితో అలాగేనా మాట్లాడేది? టీ పెట్టి ఇవ్వటం కూడా కష్టమేనా నీకు? మా ముందే ఇలా మాట్లాడుతున్నావంటే రోజు ఇంకెలా ప్రవర్తిస్తున్నావో అతనితో అంటూ క్లాస్ తీసుకుంది నందినికి గౌరి. గౌరీ మాటలకు కోపం వస్తూ ఉంటే, అమ్మా, అక్క తప్పేం లేదు అంటూ చెప్పబోయింది నళిని. నువ్వుండు నళిని అంటూ నళిని మాటలకు అడ్డం వస్తూ, నేనేదో సరదాగా అన్నానమ్మా, ఆయన కూడా అలాంటివి అంత సీరియస్గా తీసుకోలేదు అంటూ సర్ది చెప్పబోయింది నందిని. మీ ఇద్దరు ఉన్నప్పుడు వేరు, కానీ మూడో వ్యక్తి ముందు అలా అవమానించినట్లుగా మాట్లాడకూడదు నందిని. అక్క ఎందుకు అలా మాట్లాడుతుందో తనకు తెలుసు కాబట్టి నళినికి కోపంగా అనిపిస్తుంది. తల్లికి అసలు విషయం చెప్పొచ్చు కదా అని తల్లి మాటలకు ఎదురు చెప్పటం ఇష్టం లేని నందిని, అలాగే అమ్మా అంటూ అక్కడితో ఆ విషయాన్ని తెంచేసింది. నందగోపాల్ గుర్తుకు వచ్చాడు. కార్ గుద్దానని అభినందన్ అన్నాడు కదా, ఏం జరుగుంటుందో కనుక్కోవాలి అనుకుంది నందిని. అటువైపు నందగోపాల్ కూడా ఇంటికి చేరుకున్నాడు. అభినందన్ ఏమైనా కనిపెట్టాడా అని కంగారుగా ఉన్నా నందినికి ఫోన్ చేయటానికి వీలు లేకపోవడంతో నందిని ఎప్పుడు ఫోన్ చేస్తుందా అని ఫోన్ వైపు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు. తనకి నందగోపాల్ గుర్తొచ్చిన వెంటనే ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళి చెట్టు కింద కూర్చుని నందగోపాల్కి ఫోన్ కలిపింది నందిని. నందిని ఫోన్ చేస్తూ ఉండటంతో చటుక్కున ఫోన్ లిఫ్ట్ చేశాడు. నందు, బాగానే ఉన్నావు కదా, ఏం కాలేదు కదా అని అడిగింది నందిని. నాకేమవుతుంది, నాకేం కాలేదు కానీ అభినందన్ ఇంటికొచ్చాడు కదా, కనుక్కున్నాడా ఏదైనా, ఏమైనా అన్నాడా అని అడిగాడు నందగోపాల్. జరిగిన విషయం మొత్తం చెప్పింది నందిని. అమ్మయ్య, ఏం పర్వాలేదు, అతనికి ఎలాంటి అనుమానాలు రాలేదు అని అన్నాడు నందగోపాల్. కాదు, అనుమానం వచ్చింది. అతను నళిని విషయంలో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నాకు అర్థమైంది. అతను నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాడో తెలియదు. మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి అంటూ చెప్పింది నందిని. సరే అంటూ ఆలోచనలో పడిపోయాడు నందగోపాల్. ఇంటికి బయలుదేరిన అభినందన్కి చాలా కోపం వస్తూ ఉంది. ఖచ్చితంగా బయటికి వెళ్ళొచ్చారు. నేను చూసింది నళినిని, కానీ ఆ విషయం నాకు తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డారు. అయినా ఇంత తొందరగా ఇంటికి ఎలా వెళ్ళారో కూడా అర్థం కాలేదు. ఏదో జరుగుతుంది నాకు తెలియకుండా. నా వెనక ఏదో కుట్ర పన్నుతుంది ఈ నందిని. అదేంటో కనుక్కోవాలి, తన పన్నాగాన్ని తిప్పికొట్టాలి అని అనుకుంటూనే ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాక బెడ్పై పడుకుని సీలింగ్ వైపు చూస్తూ ఆలోచనలో పడిపోయాడు అభినందన్. అప్పుడే తనకు ఆ కారు గుర్తొచ్చింది. అది గుర్తుకు రాగానే ఖచ్చితంగా నందిని వాళ్ళు అదే కారులో ఇంటికి వెళ్ళుంటారు. అక్కడ దింపి వెనక్కి వచ్చి ఉంటుంది ఆ కార్. కానీ అతనెవరు అంటూ కళ్ళు మూసుకుని ఆలోచనలో పడ్డాడు. అప్పుడు గుర్తొచ్చింది ఆ పెద్దాయన అన్నమాట. నువ్వు నరసింహం కొడుకువా అన్నమాట. నరసింహం అంటే గౌరీ చేత అవమానించబడి ఊరు నుండి బయటకు గెంటేయబడినవాడు. అంటే అతని కొడుకు నందగోపాల్. ఆ విషయం గుర్తు రాగానే మంచం మీద నుంచి లేచి కూర్చుని కంగారు పడటం మొదలుపెట్టాడు. అంటే నందిని నందగోపాల్ కలుసుకున్నారు. నందిని నందగోపాల్ సహాయం తీసుకుంటుంది. వాళ్ళని ఇంటి దగ్గర దింపింది కూడా నందగోపాల్ అని పూర్తి విషయం అర్థమైంది అభినందన్కి. వాళ్ళిద్దరూ కలిసి నా వెనక ఏం కుట్ర పన్నుతున్నారు, ముందుగా నేను తెలుసుకోవాలి అనుకున్న వెంటనే అతని ఆలోచనలు మెరుపు వేగంతో కదులుతున్నాయి. ముందుగా ఇల్లంతా అనువనువు వెతకటం మొదలుపెట్టాడు. ఎక్కడా ఏమీ కనపడలేదు. డ్రెస్సింగ్ టేబుల్ ముందుకు వెళ్ళి తన మొహాన్ని చూసుకుంటూ, ఇన్నాళ్ళు ఏం చేస్తున్నావురా, ఎంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావు, నీ వెనకే ఇంత జరుగుతుందో తెలుసా, ఇంట్లో ఉంటూనే ఇదంతా చేస్తుంది, ఆ నందగోపాల్ని అసలు ఎలా కలుస్తుంది అని అద్దంలో ఉన్న తనతో తనే మాట్లాడుకుంటూ ఉండగా డ్రెస్సింగ్ టేబుల్ మధ్యలో ఉన్న బటన్ లాంటిది ఏదో కనిపించింది. ఏంటబ్బా ఇది అనుకుని దాన్ని పరిశీలిస్తూ దగ్గరగా వెళ్ళి చూశాడు. ఏదో షర్టు బటన్ అక్కడ అతికించినట్లుగా అనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే డ్రెస్సింగ్ టేబుల్ లోపల ఏదో కింద పడినట్లుగా శబ్దమైంది. అది తీసి చూస్తే లోపల చిన్న బోల్ట్ కింద పడి బోల్ట్ ముక్క కింద పడిపోయింది. అంటే మ్యాగ్నెట్ సహాయంతో దీన్ని ఇక్కడ అతికించారని అర్థమైంది అభినందన్కి. దాన్ని చేతిలోకి తీసుకుని పరిశీలనగా చూడగానే అర్థమైంది అది ఒక చిన్న కెమెరా అని. అంటే ఇన్నాళ్ళుగా ఇది ఇక్కడ పెట్టి నేనేం చూస్తున్నానో కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. నన్ను పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ నందగోపాల్ బయట ఉండి నడిపిస్తుంటే ఇంట్లో ఉండి ఇవన్నీ చేస్తుంది రాక్షసి అనుకుని ఒక్కొక్కటిగా జరిగినవన్నీ గుర్తుకు తెచ్చుకోసాగాడు. ఆ రోజు డాబా పైకి వెళ్ళి మాట్లాడటం, ఎవరితో మాట్లాడుతున్నావంటే నందితతో అని చెప్పటం గుర్తుకొచ్చింది అభినందన్కి. అంటే నందిత అంటే నందగోపాల్ అని నిర్ధారణ చేసుకున్నాడు. అప్పుడప్పుడు నళిని ఇంటికి వస్తూ పోతూ ఉండటం అంటే నళిని వారిద్దరి మధ్య రాయబారి అని కూడా అర్థమైంది.
అయితే ఈ లెక్క ప్రకారం నళినికి కాలు బాగోలేకపోవటం అంతా అబద్ధం. అక్కా చెల్లెళ్ళు ప్లాన్ చేసుకుని మరీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ అసలు ఏం చేస్తున్నారో ఎలా కనుక్కోవటం అని అనుకుని అక్కడే బెడ్పై కూర్చున్నాడు. ముందుగా ఈ కెమెరాని నాశనం చేయాలి అనుకుని వెళ్ళి బాత్రూంలోని బేసిన్లో వేశాడు. కెమెరా పెట్టిన విషయం తెలుసుకున్న అభినందన్ ముందు ముందు ఏం చేయబోతున్నాడో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.